Today is wonderful day. Today is magical day. ఎంతో ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలందరికీ ధ్యానాభివందనాలు. అందరికీ ధ్యానాభివందనాలు. మహిళలందరూ సృష్టికర్తలు. మహిళలు ఎవరు? సృష్టికర్తలు. ఈ సృష్టిని అంతా మహిళలే చేశారు. మహిళలు లేకపోతే సృష్టి లేదు. కాబట్టి ప్రతి ఆలోచన ఒక సృష్టి. ప్రతి ఆలోచన ఒక సృష్టి. మీరు ఆలోచిస్తేనే సృష్టి జరుగుతుంది. మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీ ఇంట్లో కానీ ఎక్కడ కానీ బయట కానీ మీ నోటిలోని మాట నుదుటి మీది రాత. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మగవారైనా ఆడవారైనా మీ నోటిలోని మాట నుదుటి మీది రాత. ఎవరు రాయరు, మీరే రాసుకుంటారు నుదుటి మీద. కాబట్టి నోటి నుంచి వచ్చే మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా కొంతమంది మీకు మీరే తిట్టుకుంటారు. నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, భగవంతుడా నన్ను ఈ విధంగా ఎందుకు చేశావు అనుకుంటారు. కానీ మీకు మీరు తిట్టుకుంటే తదాస్తు దేవతలు పైన ఉంటారు. తదాస్తు దేవతలు పైన ఉంటారు. వాళ్ళు ఏమంటారు ఎరికైనా? అరే వీడు తిట్టుకుంటాడు కాబట్టి తదాస్తు 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 అంటారు. అది గుర్తుపెట్టుకొని లేరు అనుకోరుకు. ఎప్పుడు కూడా తదాస్తు దేవతలు ఉంటారు. మనకు సూక్ష్మ లోకాలు ఉన్నాయి పైన. ఆ సూక్ష్మ లోకాల నుంచి మనం వచ్చినాం. ఇది చెప్తే నాకు టైం ఇస్తే చెబుతూ, కానీ సారు 2 నిమిషాల టైం ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడైనా మీరు అందరూ ఒక్క దగ్గర ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు వస్తే నేను మెడిటేషన్ గురించి చెప్తాను. కానీ మనకు టైం లేదు. మనం ఒకటే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మన మాట ఎంతో విలువైనది. మాట మాత్రం ఇంటిలో కానీ బయట కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. తర్వాత దృష్టి లోపల శక్తి ఉన్నది. దృష్టి లోపల శక్తి ఉన్నది. కంటి నుంచి 80% శక్తి బయటకు పోతుంది. గుర్తుపెట్టుకోండి, కంటి ద్వారా 80% శక్తి బయటకు పోతుంది. రాత్రిపూట నేను నిద్రలో తీసుకున్నటువంటి 100% శక్తి, 80% శక్తి దేని ద్వారా బయటకు పోతుంది? కంటి ద్వారా బయటకు పోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అవసరం ఉంటేనే చూడాలి, అవసరం లేకపోతే చూడద్దు. తర్వాత అవసరం ఉంటేనే మాట్లాడాలి, అవసరం లేకపోతే మాట్లాడద్దు. నోరు మూసుకోవాలి. మీరు ఏం చేస్తారు? వాటిని చూస్తారు, ఏది సీరియల్ చూస్తారు. చూసిందా? డైలీ సీరియల్ చూస్తారు టీవీ లోపల. ఆ సీరియల్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ప్రింట్ అవుతుంది ప్రతిదీ కూడా. వాళ్ళు ఏడిసేటువంటి ఏడుపులు, వాళ్ళ యొక్క కోప తాపాలన్నీ కూడా మన ఏది సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది ఒక్కటి నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే చాలా సింపుల్గా చెప్తున్నాను. మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస. మెడిటేషన్ ధ్యానం, తెలుగులో ఏమంటారు దాన్ని? ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ముక్కు లోపలికి పోయేటువంటి శ్వాస, బయటికి వచ్చేటువంటి శ్వాస మీద ఏం పెట్టాలి? ధ్యాస పెట్టాలి. ధ్యాస అంటే మనసు. మన మనసును పెట్టాలి. ఈ ముక్కు దగ్గర పెడితే లోపలికి పోయే శ్వాసను, బయటకు వచ్చే శ్వాస మీద మనసు పెడితే ఏమవుతుంది? కొద్దిసేపటికి ఆలోచన రహిత స్థితి ఏర్పడి మన మనసు నిశ్చలమైపోతుంది. అప్పుడు ఆత్మానందం వస్తుంది. మనకు ఏం కావాలంటే ఆనందం కావాలి. ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే
మన లోపలనే ఉన్నది ఆనందం, ఎక్కడో లేదు, బయట వస్తువుల మీద లేదు ఆనందం, మన లోపలనే ఉన్నది. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. మన లోపలికి మనం ప్రయాణం చేస్తే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఆనందం కొరకు అందరూ బయటికి పరిగెత్తుతుంటారు. ఉదయం లేచినప్పటి మొదలుకుంటే రాత్రి పడుకునే వరకు బయట పరిగెత్తుతుంటారు. బయట లేదు ఆనందం, మన లోపల అంతరంలో ఉన్నది. కాబట్టి మీరు అందరూ అంతర ప్రయాణం చేయండి. అంతర ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎప్పుడు పరిగెత్తద్దు, బయట పరిగెత్తద్దు, కూర్చోవాలి. ఎప్పుడు కూర్చోవాలి? ఉదయం కూర్చోవాలి, రాత్రి కూర్చోవాలి, సమయం ఉన్నప్పుడు కూర్చోవాలి. ఇగో ఇది చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి. అప్పుడు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. మన విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. అప్పుడు మన లోపల ఉన్నటువంటి నాడీ మండలం అంతా శుద్ధి జరిగి మన లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యాధులన్నీ కూడా నయమైపోతాయి. ఇదే చాలు ఇంతవరకు. ఎందుకంటే సార్ ఇంతకంటే ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడు ఏం చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ.